గ్యాప్ పెట్టింది టీఆర్ఎస్, బిల్ ఆపింది బీజేపీ. సిపెక్ సర్వే చేసి సైంటిఫిక్ గా బిల్లు పాస్ చేసి జియో ఎన్నికలు పోతా అన్నది కాంగ్రెస్. ఏది కరెక్ట్? ఓబీసీలకు 42% రిజర్వేషన్ కల్పించడానికి మా ప్రభుత్వం, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో యావత్ కేబినెట్ అటు న్యాయస్థానాల్లో పోరాడతాం, ఇటు రాజకీయంగా కూడా పోరాడతాం. ఎట్టి పరిస్థితుల్లో 42% రిజర్వేషన్ ఇవ్వాలనే చిత్తశుద్దితో మేము గత సంవత్సరం కాలంగా చేసినటువంటి కార్యక్రమాలన్నీ కూడా తెలంగాణ ప్రజలు గ్రహిస్తా ఉన్నారు. బీజేపీ బీఆర్ఎస్ పార్టీ లోపాయికారి ఒప్పందంలో ఉండి ఇవాళ బీసీలకి రావాల్సినటువంటి నోటికాడు ముద్దని తలదన్న విధంగా వ్యవహరించిన పార్టీలు బీజేపీ బీఆర్ఎస్ పార్టీ. అంటే కాంగ్రెస్ పార్టీ 42% బీసీలకు కట్టుబడి ఉంది. ఈ రోజు స్టే వచ్చింది కానీ చెప్పలే ఏం చేయాలనే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ 42% కట్టుబడి ఉంది. ఆగింది బీజేపీ వల్ల, కేసీఆర్ టీఆర్ఎస్ వల్ల. ఈ ఇద్దరు ఖచ్చితంగా పొద్దుగల ప్రజలు బీసీ బిడ్డలు ఖచ్చితంగా ఎండగడతారు. ఇది 42% ఆగదు, ఇది 42% కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉంది. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు అన్ని ప్రయత్నాలు బీసీ రిజర్వేషన్ల కోసం అనుకూలంగా చేసిన సందర్భాన్ని గుర్తు చేస్తూ ముందుకు పోతున్నటువంటి సందర్భం మా బీసీ బిడ్డలందరూ కూడా నోటికాడికి వచ్చిన బుక్కను అందకుండా స్టే రావడం బాధాకరంగా ఈ సందర్భంగా భావిస్తుంది. ఈ రోజు బీసీ రిజర్వేషన్లపై హైకోర్టు స్టే విధించడం దురదృష్టకరం. కేంద్ర ప్రభుత్వం సహకరించకపోయినా, ప్రతిపక్షాలు కలిసి రాకున్నా మా గౌరవ ముఖ్యమంత్రి ఒక దృఢ సంకల్పంతో బీసీలకు 42% ఇవ్వాలని ధైర్యం చేసిన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం.